దేవుడు లాంటి మనిషి ఊరందరికీ ప్రాణం పోస్తాడు. ఇప్పుడు ఆయన ప్రాణం మీదకి వచ్చింది. ఏం జరుగుతుందో ఏమో. గురుగారు తాగండి, కొంచెం తలెత్తండి, కొంచెం కొంచెం. గురుగారు, ఈ నీళ్ళు ఇస్తే మీరు బ్రతుకుతారు కదా? అవునరా. ఇవ్వకపోతే చచ్చిపోతారా? వీడు పిల్లికి కూడా బిచ్చం పెట్టని పిసినారి. అందుకే వీడు కొడుకు దేశాల బతుకు తిరుగుతున్నాడు. వీడు సంపాదించిన డబ్బంతా ఎక్కడో దాచుంటాడు. వీడు కొడుకు వచ్చే లోపల సొంతం చేసుకోవాలి. గురువు గారు, మీకు నీళ్ళు ఇస్తాను, మరి మీరు సంపాదించిన డబ్బంతా ఎక్కడ పెట్టారో చెప్తారా? ముందు నీళ్ళెవరా? ప్రాణం పోతుంది. ముందు నువ్వు చెప్తేనే ఇస్తాను. డబ్బు మరుగు కింద. మరి బంగారం? ముందు నీళ్ళెవరా? ప్రాణం పోతాయి. ముందు నువ్వు చెప్పావు. బంగారం ఊటి మీద పెట్టా. చచ్చిపో. ఆరోగ్యం బాగలేదు, త్వరగా లోపలికి వెళ్ళు. నానా 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 నానా, నేను వచ్చేసాను నాన్న. నేను మారిపోయాను నాన్న. ఈ లోకంలో ఎవరినైనా నమ్ముకని సీతాపతిని మాత్రం నన్ను ఒంటరిగాని చేసి వెళ్ళిపోయావా నాన్న? ఉద్యోగం చేసి బతుకుదామంటే చదువు రాదు. పోనీ నీలాగా వైద్యం చేసుకుని బతుకుదామంటే నాకు వైద్యం రాదు. అరవద్దు, మీకు వైద్యం కదా అరవద్దు. మీరు ఎలా బతకాలో నేను నేర్పుతాను. ఎలారా? ముందు ఆయనకు తల గురి పెట్టండి, మీ తలరాత నేను మారుస్తాను. దీని దుంపదగ ఎంత వెతికినా కనబడదే. ఏమిటి వెతుకుతున్నారు? అదేనమ్మా, 2 సంవత్సరాల క్రితం 10,000 రూపాయలు ఖర్చు పెట్టి శంకుస్థాపన రాయి వేయించారు. అది ఎక్కడికి పోయిందా అని వెతుకుతున్నా. బహుశా దొంగలెత్తుకుపోయారేమో. చీనోర్బై, అమ్మా ఇక్కడ ఆవులు గేదెలు ఎక్కువగా తిరుగుతుంటాయి. అవి వీపుతో రుద్ది రుద్ది రాయి అరిగిపోయి ఉంటుంది. అరిగిపోయింది రాయి కాదు, మీ బుద్ధి. అమ్మయ్యా, ఇక్కడే ఉంది. అమ్మా కనిపించింది. నేను కాలు ఎక్కడుందని అడిగితే శంకుస్థాపన రాయి చూపిస్తారేమిటి? మీ ఇద్దరికి అసలు బుద్ధి ఉందా? అది కాదమ్మా, ఈ రాయి వేసింది వరహాల రాయుడు గారు, అంటే పెద్ద ఆయన గారు బావమరిది. అయితే ఆ వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయమ్మా. అవునమ్మా, నేను అడిగేది కాలువ గురించి. ఆ వివరాలు కూడా ఈ ఫైల్లో ఉన్నాయమ్మా. కాగితాలో ఉన్న కాలువ కంటి ముందు కనిపించట్లేదంటే అడుగుతున్నాను. అవి కూడా ఈ ఫైల్లోనే ఉన్నాయమ్మా. షటప్. అవి కూడా ఈ ఫైల్లోనే. కాలువ గాలికి ఎగిరిపోయిందా? తుఫాను కొట్టుపోయిందా? 1 crore. మై గాడ్, 1 కోటి రూపాయల సొమ్ము దిగమింగి కాలువ తవ్వించకుండా కథ చెప్తున్నారా? కాంట్రాక్టర్తో చేతులు కలిపి జనం నెత్తిన చేతులు పెడుతున్నారా? ఎవరా కాంట్రాక్ట్? నాయుడుపల్లి గోపాలరాయుడు గారని వరహాల రాయుడు గారికి దగ్గర చుట్టమండి. ఆ దేవుడికి చుట్టూ అయినా సరే, ఐ డోంట్ కేర్. హూ ఇస్ దట్ బ్లడీ కాంట్రాక్ట్ చేసి ముందు వాడికి నోటీస్ పంపించండి. వారం రోజుల్లాగా సమాధానం రాకపోతే వాడిని కోర్టుకు లాగుతానని చెప్పండి. వదలండి, వదలండి. నమస్కారం. స్నానం బాగా జరిగిందా? మంచి స్నానం ఏర్పాటు చేశారు. ఆ రోజు మీరు స్నానం చేశారు, ₹1 కోటి కాంట్రాక్ట్ ఇప్పించారు. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ కి ప్రాబ్లం వచ్చింది. అందుకే ఈ రోజు స్నానానికి ఏర్పాటు చేయించాను. ఏమిట్రా నువ్వనేది? కొత్తగా వచ్చిన ఆఫీసర్ అమ్మా కాలువ లెక్కలు అడుగుతుంది. లేదంటే కాలువ చూపించమంటోంది. ఆ 2 లేదనుకో మనందరినీ కోర్టుకి ఇడుస్తుందంట. ఏమిట్రా ఇది? వీటిల్లో అది ఒకటి. దాని సంగతి నేను చూసుకుంటాను. లేచారా? ఏ శాశ్వతంగా లేవకుండా ఉండిపోతాననుకున్నావా? నీ చావు కోరుకునేదాన్నైతే ఇంతకాలం ఇంట్లో మానులా పడుండేదాన్ని కాదు. అయినా పెళ్ళైన దగ్గర నుంచి నేనే సుఖపడ్డానండి. ఒక్కరోజైనా కలిసి మాట్లాడామా, కలిసి భోంచేసామా, కలిసి పడుకున్నామా?
కనీసం నా చేతి ఇచ్చిన పాలు కూడా వద్దంటారు. నేనంత విషమైపోయానండి. ఇదంతా నా కర్మ. చెల్లెమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే బావగారి మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? ఇదిగో డొనేషన్ ఇవ్వడం కోసం నువ్వు రెడీ చేయమన్న చెక్కులు. మీ వల్ల నాకే సుఖం లేకపోయినా పర్వాలేదండి, కానీ మీరిచ్చే డొనేషన్ వల్ల ఊళ్ళోని పేద పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు 2 పూటలా భోంచేస్తారు. ఆ తృప్తి నాకు చాలండి. మీరేం చెప్పినా మారు మాట్లాడకుండా చేయడమే గత 25 ఏళ్లుగా నేను చేస్తున్న పని. మీరు డబ్బు ఎంతైనా ఖర్చు పెట్టండి, కానీ వంశ ప్రతిష్టను మాత్రం మంటగలపకండి. ఏమిటి అలా చూస్తున్నారు? హారతి అద్దుకున్నాను కదా, కానుక వేశాను. మీలాంటి మంచి వాళ్ళ ఆఫీసర్లు అయితే నాలాంటి మంచి వాళ్ళకు ఉపయోగం. పెద్ద ఆయన కూడా ఆనందపడ్డారు. మండల ఆఫీసరు ఇంత చిన్న ఇరుకు అద్దె కొంపలో ఉండడం ఏమిటా అని చాలా బాధపడ్డారు. ఇదివరకు ఆఫీసర్లంతా మా బంగాళాలోనే ఉండేవారు. తిండి గిండి అంతే పెద్దనే చూసేవారు. ఇది మీ లెవెల్కు తగిన ఇల్లు కాదు. నా లెవెల్ ఏమిటో నేను చేసే పనులు చూపిస్తాను. నాకు తెలుసు. మీ ముక్కు సూటిగా ఉంది అంటే ఖచ్చితమైన మనిషి. మీవి చిరుతుపులు కళ్ళు అంటే ధైర్యమైన మనిషి. నా మొహం చూసి చాలా కరెక్ట్ గా చెప్పారే. చూడాల్సినవి చెప్పాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ముందు సామాన్ సర్దండి. మా బంగాళా మీకోసం రెడీ చేశాను. కాదంటే పెద్ద ఆయన బాధపడతారు. ఎవరో బాధపడతారని నా అభిప్రాయం నేను మార్చుకోలేను. గవర్నమెంట్ నాకు జీతం ఇస్తోంది. ఆ జీతానికి తగినట్టుగానే నేను ఉండాలి. పరాయి సొమ్ముతిని బ్రతికే వాళ్ళని కుక్కలంటారు. అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ మాటని మీ పెద్దానికి వెళ్ళి చెప్పండి. వెళ్ళండి. వస్తాను. ఆగండి. కానుకలు తీసుకుని మీ పేరు చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. అయినా లంచం తీసుకునే అలవాటు మా దేవుడికి లేదు. అందరు ఆఫీసర్లు మీలాగే ఉంటే మన దేశం అమెరికాకి అప్పిచ్చేది. మీరు నాకు నచ్చారు. చిన్న డాక్టర్ గారు మీ అందరి జబ్బుల గురించి విన్నారు. ఇప్పుడు వారు లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్నగారి ఫోటోకు దండం పెట్టుకుని వచ్చి మీ అందరికి మందులు ఇస్తారు. ఆ మహానుభావుడికో దండం పెట్టండి, కళ్ళు మూసుకోండి, ఆ మందుల దగ్గరికి వెళ్ళండి, ఏదికి ఇద్దరికి అది తీసుకెళ్లి ఆ పేషెంట్కి ఇచ్చేయండి. పని చేస్తాయంటవా? ఫోటోలో మీ నాన్నగారు ఉన్నారు, మీ పక్కన నేనున్నాను, బయట పేషెంట్లు ఉన్నారు. వాళ్ళ తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అంతే ధైర్యం చేసేయాలండి. నాన్న పదండి పదండి. హరి మాట రావడానికి మంది ఇదిగో నువ్వు డబ్బులు లేదు, మేత వేయడానికి మంది ఇదే ఇదే ఇదిగో డబ్బులు రామ్మా. కోడి గుడ్డి పెట్టడానికి మంది ఇదిగే డబ్బులు ఈతకి కాకిరాకి తేడా తెలియని నిన్ను డాక్టర్ని చేసింది నేను, ఐడియా ఇచ్చింది నేను. ఈ డబ్బేమో మీరు నొక్కేస్తారా? అసలు ఈ డబ్బంతా మరి మరి నా కష్టమో. ఓ మర్చిపోయాను. చేయబట్టు ఇదిగో టిప్పు. చాలా నేను రా రేపటి నుంచి వైద్యం చేయిపో. మరి ఏం చేస్తావు బాబు? మందులు కాసుకుంటా, అదే బెటర్. దానికి కూడా పనికిరావే గానీ చూడు, నువ్వు రిక్కి మిక్కి గడివని ఊళ్ళో అందరికీ తెలుసు. వైద్యం రాకుండానే జనాన్ని మోసం చేస్తున్నావని నీ మీద ఒక చీటింగ్ కేసు, డబ్బు కోసం నువ్వే మీ నాన్నను చంపావని నీ మీద ఇంకో మర్డర్ కేసు, 2 జాయింట్ గా పెట్టి జైల్లో దోయిస్తాను. ప్రపంచంలో ఎవరినైనా నమ్ముకని సీతాపతి గారిని మాత్రం నమ్మకు. పొరపాటు అయిపోయిందిరా, నన్ను జైల్లోకి పంపించి నాకు అన్యాయం చేయకురా. సరే, ఈ రోజు నుంచి నేనేం చెప్తా చెయ్యాలి. ప్రామిస్.